నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. మీ పిల్లలు టైంకి నిద్రపోవడం లేదా? మనము ఈరోజు బెడ్ టైం బ్యాటిల్స్ గురించి చర్చించుకుని ఒక 3 సింపుల్ స్టెప్స్ మాట్లాడుకుందాం. అయితే రాత్రి 9 10 అయిందంటే ఇంకా ఆడుకుంటాను, లేకపోతే ఇంకో కార్టూన్ చూస్తాను, ఇంకో కథ చెప్పు అంటూ పిల్లలు నిద్రపోవడానికి ఇష్టపడరు కొంతమంది. సో మనం ఏమంటాం, వెళ్ళి పడుకో, రేపు స్కూల్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు. చివరికి కోపం, ఏడుపు, గొడవ సాధారణంగా ఇళ్ళలో జరిగేది ఇదే. మనము వాటిని తగ్గించడానికి ఎలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది చర్చించుకుందాం. పిల్లలు ఎందుకు నిద్రపోవడానికి ఇష్టపడరు? సాధారణంగా స్క్రీన్ టైం ఎక్కువ అయినా కూడా, లేకపోతే ఆట మధ్యలో ఆపేయాల్సి రావడం వల్ల, ఇంకో ఆడుకోవాలనే కోరిక ఉండడం వల్ల, బెడ్ టైం రొటీన్ లేకపోవడం, అంటే రోజు ఒకే సమయానికి పడుకోవడం, పగటి నిద్ర ఎక్కువ ఉండడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు బెడ్ టైం డిఫికల్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు పిల్లలు నిద్రపోతున్న ఫన్ టైం అయిపోతుందని కూడా అనుకోవచ్చు అనే భావన వల్ల కూడా వాళ్ళు అలా బెడ్ టైం రొటీన్ మారుతూ ఉంటుంది. మనం మొదటగా ఏం చేయాలంటే కనెక్షన్ ఉండాలి వాళ్ళతో. బెడ్ టైంకి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఒక చిన్న కథ చెప్పడము, ఈరోజు నీకు బాగా ఏం నచ్చింది స్కూల్లో కానీ వాళ్ళ డైలీ లైఫ్లో కానీ అని అడగవచ్చు. ఒక హగ్ ఇవ్వడము, కిస్ ఇవ్వడము, హై ఇవ్వడము, లేకపోతే కలిసి గ్రాటిట్యూడ్ రాయడము. ఈ సమయంలో ఫోన్ పక్కన ఉండాలన్నమాట. పిల్లలకు ఒక సందేశం, ఇప్పుడు ఇది మన స్పెషల్ టైం, తర్వాతనే బ్లడ్ టైం ఆర్ స్లీప్ టైం అని చెప్పి ఇలా బెడ్ టైంని పాజిటివ్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది మనకు. రెండవది, రోజు ఒకే టైంకి పడుకునేలాగా ప్రిడిక్టబుల్ రొటీన్ ఉండాలన్నమాట. సపోజ్ 8:30కి వాళ్ళ టాయ్స్తో ఆడుకుంటే అది క్లీనప్, వాళ్ళకి బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. చేయడం కరెక్టే, పిల్లలు చేయాలి అలవాటు. 8:40కి అలా బ్రష్, 8:50కి అట్లా వాళ్ళ నైట్ వేర్ వేసుకొని 9కి అలా స్టోరీ చెప్పుకొని 9:10 9:15కి అలా కడిల్ బెడ్ టైంకి ఇంకా 9:15కి లైట్స్ ఆఫ్ చేసి రోజు రెగ్యులర్గా ఇలా ఉండాలి. రోజు దాన్ని మార్చి చేస్తే కూడా కరెక్ట్గా ఉండదు వాళ్ళకు. మూడవది, స్క్రీన్ ఫ్రీ విండో డౌన్. అంటే బెడ్ టైం దగ్గర మనకు టీవీ ఉండకూడదు, ట్యాబ్లెట్స్ అవి ఉండకూడదు, మొబైల్ ఉండకూడదు. స్క్రీన్స్ కష్టతరం అవుతుంది, వాళ్ళ బెడ్ టైం రొటీన్ కష్టతరం అవుతుంది. అందుకు నిద్రకు ముందే మనము స్క్రీన్ ఫ్రీ విండో డౌన్ పీరియడ్ పెట్టాలి. దానికి బదులుగా ఒక స్టోరీ, ఒక డ్రాయింగ్, ఒక పజిల్, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో కడిల్ కానీ, చిన్న కామ్ యాక్టివిటీస్ ఏదైనా సరే వితౌట్ స్క్రీన్ ఏ యాక్టివిటీ అయినా పర్లేదని మనం అనుకోవచ్చు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు సరే ఇంకో కార్టూన్ చూడు అని ప్రతిసారి స్క్రీన్ ఇవ్వడం వల్ల అలా చేస్తే బెడ్ టైం డీల్ అవుతుంది. అలాగనే వాళ్ళకు రివార్డ్ లాగా కూడా అనిపిస్తుంది. ఇది అసలు కరెక్ట్ కాదు. మనం బెడ్ టైం సమయంలో 3 తప్పులు చేస్తూ ఉంటాం అందరం. వాళ్ళకి చివరి నిమిషంలో చెప్తూ ఉంటాం బెడ్ టైం, ఇప్పుడు పడుకో అని మనం అరుస్తూ ఉంటాం. ఇలా అకస్మాత్తుగా చెప్పడం వల్ల ఇంకో 10 నిమిషాలు మన బెడ్ టైం మొదలవుతుందని చెప్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. వాళ్ళకి ముందే చెప్పాలి, ప్రిపేర్ చేయాలి. ఇంకోటి, మనము వాళ్ళని బెదిరిస్తుంటాం, భయపెడుతుంటాం. పడుకోకపోతే రేపు నీకేమి ఇవ్వను అని బెదిరించడము. అలా కాకుండా శాంతంగా ఆ రొటీన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు బెడ్ టైం మార్చకూడదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, రోజు ఒకటి 9 లేకపోతే 9:15 అలా కాకుండా 11, ఒకరోజు 9, ఒకరోజు 10, ఒకరోజు 11 అలా మారుస్తుంటే వాళ్ళకి రొటీన్ కూడా కష్టం అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లవాడు నాకు ఇంకా ఆడుకోవాలంటే చాలు ఎన్నిసార్లు చెప్పని అనడం కంటే కూడా, నువ్వు ఇంకా ఆడుకోవాలనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు బెడ్ టైం సో మనం బౌండరీ పెట్టి నిద్రకు ముందు ఒక స్టోరీ చెప్పి 5 నిమిషాల్లో అలా కడిల్చేసి పిల్లవాడిని ఆ మూడ్లోకి తీసుకురావాలన్నమాట. బౌండరీ లాగా ఉంటుంది, క్లియర్గా వాళ్ళకు కూడా బెడ్ టైంకి మూవ్ అవుతారు. రోజు మీరు ఒక 7 days వరకు ఇలా ప్రయత్నం చేయండి. ఒక 10-15 నిమిషాలు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఒక కన్సిస్టెంట్ బెడ్ టైం రొటీన్ ఫాలో అవ్వండి. బెడ్ టైంకి ముందు స్క్రీన్ ఫ్రీ టైంని మీరు ఏర్పరచుకోండి. ప్రతిరోజు ప్రశాంతమైన బెడ్ టైం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఒక రాత్రిలోనే కాకుండా కొన్ని రోజులలో మనకి కన్సిస్టెన్సీతో చేస్తే పర్ఫెక్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ పిల్లలు బెడ్ టైం రొటీన్లో జరిగే బ్యాటిల్ ఎలా ఉంటుంది? టీవీ వలన, మొబైల్ వలన, ఇంకా ఆడుకోవాలన్నా, ఏడవడమా, టైం పడుకోకపోవడము, అది కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.